ఈ టమాటో పచ్చడి ముందు ఏ హోటల్ చట్నీలు పనికిరావు. ఏంటబ్బిగా ఇంతగా పొగుడుతున్నావు? అంత స్పెషల్ ఏముంది ఈ పచ్చడిలో? అదే అమ్మే రాయలసీమ టమోటా పచ్చడి. ఒక్కసారి తిన్నామంటే అన్నం ఆపలేరంటే నమ్ముతావా? అవునా అబ్బి, ఇంకా లేట్ ఎందుకు? ఎలా చేయాలో చెప్పేసేయ్. సరే అమ్మే. ఈ టమాటో పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఒకటి. నా చిన్నప్పుడు మా అమ్మ ఈ టమాటో పచ్చడి చేస్తూ ఉంటే ఆ పోపు వాసన గాని, టమాటోలు ఉడికిన సువాసన ఇంట్లో మొత్తం పరిగెత్తేది. ఆ వాసనకే నాకు ఆకలి 2 రెట్లు అయ్యేది. వంటగది దగ్గరే తిరుగుతూ ఇంకా ఎంతసేపు అమ్మా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇప్పటికి కూడా ఆ రుచి మర్చిపోలేదంటే నమ్ముతారా? అందుకే వారంలో 2 సార్లైనా మా అమ్మతో ఈ టమాటో పచ్చడి చేయించుకొని తింటూ ఉంటాను. సింపుల్గా కనిపించే ఈ టమాటో పచ్చడి రుచి మాత్రం వేరే లెవెల్. మరి మా ఇంట్లో చేసే రాయలసీమ స్టైల్ టమాటో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మరి మొదలెడదామా? 4 టమాటోలు, 15 ఎండుమిర్చీలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు ధనియాలు, కల్లుప్పు 1.5 లేదా 2 స్పూన్లు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు చిటికెడు, ఆవాలు ½ టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ముందుగా 2 స్పూన్లు ధనియాలు, తర్వాత ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు చిటికెడు మెంతులు, ఇప్పుడు 15 ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకోవాలి. ఇదంతా తీసుకొని మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఇందులో వేసుకోవాలి. అందులోనే చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే ½ టేబుల్ స్పూన్ అంతా పసుపు. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే టమాటోలు బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టాలి. చూసారా, టమాటోలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే ఈ టమాటోలు కూడా వేసేయాలి. టమాటోలు వేసాక 2 లేదా 3 పల్స్ తిప్పుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా కాకుండా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు 5 వెల్లుల్లి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు,
అంతే అప్ప, అయిపోయినది టమాటా పచ్చడి. ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే ముందుగా కారం తగులుతుంది, ఆ తర్వాత టమాటో పులుపు మెల్లగా ఎక్కుతుంది, చివర్లో ధనియాలు జీలకర్ర అలా నోట్లో నిలిచిపోతుందప్ప. ఖచ్చితంగా ఈ రకంగా ఒక్కసారి చేసుకొని తినండి అప్ప, ఎందుకంటే ఇది సాధారణమైన పచ్చడి కాదు, రాయలసీమ వాడి టమాటో పచ్చడి. కొంచెం నెయ్యి, కొంచెం ఈ టమాటో పచ్చడి కలుపుకొని ఒక్క ముద్ద తింటే చాలప్ప, మన గుండెల్లో నిలిచిపోతుంది. ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మాస్ రాయలసీమ రెసిపీతో వస్తామప్ప. అప్పటి వరకు జాగ్రత్త. నెక్స్ట్ వీడియోలో కలుద్దామప్ప.